మెట్రిక్ మాంగస్ అంటే ఏంటి? సింపుల్ గా దీన్ని డిఫైన్ చేసుకుని మనం మాట్లాడుకుందాం. మెట్రిక్ మాంగస్ అంటే నిజమైన విలువ కన్నా నంబర్స్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేటువంటి వాళ్ళనే మెట్రిక్ మాంగర్స్ అని అంటారు. అసలు వీళ్ళు ఏం చూస్తారనంటే వ్యూస్ ఎంత, లైక్స్ ఎంత, షేర్ ఎంత, రేటింగ్ ఎంత, మార్క్స్ ఎంత, శాలరీ ఎంత, ఇవి మాత్రమే చూస్తారు. కానీ వాళ్ళు చూసే కంటెంట్ లో డెప్త్ ఉందా, వాళ్ళు చదువుతున్నటువంటి వెబ్సైట్ నుంచి లైఫ్ స్కిల్స్ వచ్చాయా, వాళ్ళు చూసే వీడియో నిజమా అబద్ధమా, అసలు చూసిన వీడియో వల్ల మనిషి ఏమన్నా మారాడా అనే అంశాలతోటి వీళ్ళకి పెద్దగా అవసరం ఉండదు. అక్కడ వ్యూస్ కౌంట్ పెరిగితే చాలు, అదే ట్రెండింగ్, అదే సక్సెస్. అలా భావించే మానసికతే మెట్రిక్ మాంగర్స్ మైండ్ సెట్. అసలు మెట్రిక్ మాంగర్స్ మైండ్ సెట్ ఎలా తయారవుతుంది? అందులో మొదటిది సొసైటీ కండిషనింగ్. చిన్నప్పటి నుంచే మనకి ఇది ఒకటి నేర్పిస్తారు. ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంత జీతం వచ్చింది, ఎంతమంది నిన్ను ఫాలో చేస్తున్నారు అన్న భావనతో క్వాలిటీ కంటే కూడా క్వాంటిటీకే ఎక్కువ అలవాటు పడిపోతాము. 2, సోషల్ మీడియా ప్రభావం. ఇక్కడ ప్రతిదీ కౌంటబుల్లే. లైక్ కౌంట్, షేర్ కౌంట్, వ్యూ కౌంట్. ఇక్కడ కనిపించేది నంబర్ మాత్రమే, కనిపించని నిజమైన విలువ కనుమరుగైపోతుంది. 3ది ఫియర్ డ్రివెన్ వాలిడేషన్. నన్ను విలువైన వాడిగా చూడాలి అని అంటే నా ఫాలోవర్స్ కానీ వ్యూస్ కానీ ఖచ్చితంగా నంబర్స్ లోనే ఉండాలేమో అన్న భావన, అన్న భయం ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఇంపాక్ట్ వలన, అంటే దీని ప్రభావం వలన ఫస్ట్ డెప్త్ తగ్గిపోతుంది, కంటెంట్ షాలో అవుతుంది, టీచింగ్ షో అవుతుంది కానీ లెర్నింగ్ మాత్రం ఉండదు. మోటివేషన్ స్పీచెస్ ఉంటాయి కానీ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం ఉండదు. సెకండ్, ఫేక్ సక్సెస్ కల్చర్. నంబర్స్ పెంచుకోవడానికి ఫేక్ ఫాలోవర్స్, పెయిడ్ లైక్స్, షో ఆఫ్ లైఫ్ స్టైల్. లోపల ఖాళీయే కానీ బయట మాత్రం చాలా గొప్పగా కనిపిస్తారు. థర్డ్, హ్యూమన్ వాల్యూ తగ్గిపోతుంది. మనిషి మనిషిగా కాకుండా రెజ్యూమ్ లాగా ఉంటాడు. పర్ఫార్మెన్స్ గ్రాఫ్ కూడా తగ్గిపోతుంది. రేటింగ్ మాత్రమే చూస్తారు. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఎంపతి తగ్గిపోతుంది. ఫోర్త్, మెంటల్ హెల్త్ పై ప్రభావం. అది ఏ విధంగా ఉంటుందంటే వేరే వాళ్ళని చూసి కంపారిజన్, ఇన్సెక్యూరిటీ, యాంగ్జైటీ, బర్న్అవుట్. నేను సరిపోతానా, సరిపోనా, సరిపోవడం లేదా అనే సందేహం ఖచ్చితంగా కలుగుతుంది. ఇది ఎందుకు డేంజర్? ఎందుకంటే ఫేక్ లైక్స్, కామెంట్స్, వ్యూస్ అలాంటి నంబర్స్ ఎప్పుడు నిజాన్ని చూపవు. క్యారెక్టర్, విజ్డమ్, ఇంటిగ్రిటీ లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా దెబ్బతింటాయి. అందుకే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, లైఫ్ లో ఎప్పుడైనా సరే లైక్స్, షేర్స్, కామెంట్స్ వాటిని ఆ నంబర్ ని చూసి మరి మనిషికి విలువ ఇవ్వటం చెయ్యొద్దు. మీరు ఫాలో అయ్యేటువంటి పర్సనాలిటీస్ వల్ల 10 మంది మారితే అది సక్సెస్. ఒక జీవితం అప్లిఫ్ట్ చేస్తే అది ఇంపాక్ట్. మనసు మారితే అది గ్రోత్ అండ్ ఇన్స్పిరేషన్. మీరేమంటారు? కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి.